ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలన్నీ తిరిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ప్రజలారా, నేను పేదవాడి గుడిసెల చుట్టూ తిరిగినోడిని, ఆకలైన వాడి గుడిసె చుట్టూ తిరిగినోడిని, కష్టమున్న వాడి ఇంటికి పోయినోడిని. ఎంతోమంది పేద బిడ్డలు, అభాగ్యులు వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడుతుంటే నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని వందలాది మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించిన మీ అందరి సహకారంతో ఇవాళ అనేక మంది పిల్లల్ని ఏదో రకంగా ఆదుకొని తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి మీరు వచ్చి ఒకసారి చూడరి, రోజు పెద్ద లైన్ ఉంటుంది ఆడ. ఏం ఆశించి వస్తారు ఈ ప్రజలు? ఎందుకోసం వస్తారు ఒక కార్యాలయం కాడికి? నేను ఎమ్మెల్యేని కాదు, ఓ వార్డు మెంబర్ను కూడా కాదు, కానీ క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ బాధ, వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే, ఇదే క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయం నుంచి 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉంటే క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా ఫోన్ పోతే నిమిషాల మీద పని అయిపోయేది, లేకపోతే వదిలిపెట్టమని. సోదరులారా, ఇటువంటి తీన్మార్ మల్లన్న ఒకవైపు ఉన్నాడు. ఈ బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెడతామని చెప్పినటువంటి, ఉక్కు పరిశ్రమ పెడతామని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకోవైపు ఉన్నాడు. 46 జీవో తీసుకొచ్చి, 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులు, విద్యార్థుల నోట్లో మన్ను కొట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణమైనటువంటి కారు గుర్తు పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన. ముగ్గురు సంగతి తెలిసింది కన్నా. చెప్పండి అన్న, ఎవరు కావన్నా? గట్టిగా చెప్పాలా? ఎవరు కావాలో చెప్పండి అన్న. ఒక్కసారి రాత్రికి ఇంటికి పోయిన తర్వాత మనిషికో అంతరాత్మ ఉంటది. ఎవరికి ఏమి చెప్పినా అంతరాత్మకు మాత్రం అబద్ధం చెప్పలేము. ఆ అంతరాత్మను అడగండి అన్న, ఆ అంతరాత్మను అడగండి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నని ఒకవైపు రాసుకోండి. దేశంలో ఉన్న యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తానని మోసం చేసినటువంటి బీజేపీ అభ్యర్థిని ఒకవైపు రాసుకోండి. గ్రూప్ 1 లీకేజీలు, ఇంటర్ లీకేజీలు, 10th లీకేజీలు, నోటిఫికేషన్ల పేరుతో మాయాజాలం చేసి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఒకవైపు రాసుకోండి. మీ అంతరాత్మ ఎటు చెప్తే అటు ఓటేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా.